హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు నియోనేటల్ ఐసీయూ నర్సింగ్ బేసిక్స్ ఛానల్. ఇది మన నర్సింగ్ డిపార్ట్మెంట్ కోసం చేయబడిన ఛానల్ అండి, ఎస్పెషల్లీ ఫర్ తెలుగు నర్సెస్. ద ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద నియోనేటల్ కేర్ బేసిక్స్ అనేవి మన ఛానల్ ద్వారా తెలుసుకుందాం. టుడే అవర్ టాపిక్ ఈస్ నియోనేటల్ రిససిటేషన్ ప్రోగ్రామ్ NRP. మనం స్క్రీన్పై చూస్తున్నది నియోనేటల్ రిససిటేషన్ ప్రోగ్రామ్ 8th ఎడిషన్ ఆల్గోరిథం ప్రొవైడెడ్ బై అమెరికన్ హార్ట్ అసోసియేషన్. సో స్క్రీన్లో మనకు కనిపిస్తున్న ఆల్గోరిథంలో ఉన్న ఒక్కొక్క స్టెప్ని ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాం. మనం ఫస్ట్ స్టెప్ అంటే ఫస్ట్ బాక్స్ కనుక చూసినట్లయితే దాంట్లో యాంటీనేటల్ కౌన్సిలింగ్, టీమ్ బ్రీఫింగ్ అండ్ ఎక్విప్మెంట్ చెక్ అనేవి ఉంటాయి. యాంటీనేటల్ కౌన్సిలింగ్ అంటే ఏమిటి, టీమ్ బ్రీఫింగ్ అంటే ఏమిటి, ఎక్విప్మెంట్ చెక్ అంటే ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ వీ హ్యావ్ టు సీ యాంటీనేటల్ కౌన్సిలింగ్. యాంటీనేటల్ కౌన్సిలింగ్ అంటే ఏమిటి, ఇది ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ఇస్తారు, దీని యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసుకుందాం. ఈ యాంటీనేటల్ కౌన్సిలింగ్ అనేది మనం మదర్కి చేస్తాము, యాజ్ ఏ పేరెంట్గా ఫాదర్కి కూడా చేస్తాము. యాంటీనేటల్ కౌన్సిలింగ్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందండి NRPలో. దీని ఉద్దేశం ఏంటంటే పొటెన్షియల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైనా ఉంటే నియోనేటల్ రిససిటేషన్ జరగడానికి అవి ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఈ యొక్క రిససిటేషనల్ స్టెప్స్ని పేరెంట్స్తో డిస్కస్ చేయడం వల్ల వాళ్ళు ఉన్న భయాల్ని, ఆందోళనని తొలగించవచ్చు. అండ్ ఏదైనా కాంప్లికేషన్ జరిగినప్పుడు మన డిసిషన్ మేకింగ్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం స్టెప్స్ని అంతా కౌన్సిలింగ్ ద్వారా ఇన్ఫార్మ్ చేసాం కాబట్టి. యాంటీనేటల్ కౌన్సిలింగ్లో స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఎలా ఐడెంటిఫై చేయగలమంటే మెటర్నల్ మెడికల్ హిస్టరీ ద్వారా మనం రిస్క్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటివి ఏమైనా మదర్ కలిగి ఉంటే మన రిస్క్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ రివ్యూ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అంటే ఎలాంటివంటే ఎగ్జాంపుల్ ప్రీటర్మ్ లేబర్స్ ఏమైనా జరిగాయా అండ్ మల్టిపుల్ జెస్టేషన్ ఏమైనా ఉందా, ఇవన్నీ రివ్యూ చేయడం వల్ల కూడా మనం రిస్క్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ అసెస్ ఫీటల్ వెల్బీయింగ్, ఫీటల్ హెల్త్ని అసెస్ చేయడం వల్ల కూడా మనం రిస్క్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అసెస్ చేస్తాం ఫీటల్ హెల్త్ని అంటే ఎగ్జాంపుల్ ఫీటల్ మానిటరింగ్స్ ఉంటాయి కదండి, అల్ట్రాసౌండ్స్, టీఫా స్కాన్ ఇలాంటివి చూడడం వల్ల కూడా మనం రిస్క్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో దెన్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ రిససిటేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెనేషన్. సో మనం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. రిససిటేషన్ ప్రాసెస్లోని మనం ప్రతి ఒక్క బేబీకి డ్రైయింగు, స్టిమ్యులేషను, వార్మింగు, క్లాంపింగు, నీడ్ అయితే సెక్రిషన్స్ రిమూవల్ ఇవన్నీ అందరికీ చేస్తాం. అండ్ ద మోర్ కాంప్లికేషన్ కేసెస్కి, ప్రీటర్మ్ బర్త్ డెలివరీలకి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న కేసెస్కి ఒకవేళ అవసరం అయితే చెస్ట్ కంప్రెషన్స్, బ్యాగ్ అండ్ మాస్క్, మెడికేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో అలాంటి కేసులకి మనం ముందుగానే బ్యాగ్ అండ్ మాస్క్ డివైస్ కోసం, ఆక్సిజన్ కోసం, చెస్ట్ కంప్రెషన్స్ కోసం, మెడికేషన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి పెడితే మనకి కాంప్లికేషన్స్ ఎదురైనప్పుడు డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో వాళ్ళు మనకి కన్సెంట్ ఇచ్చినట్టుగా అవుతుంది. దెన్ యాంటీనేటల్ కౌన్సిలింగ్లో నెక్స్ట్ స్టెప్ ఇస్ డెసిషన్ మేకింగ్ అండ్ కన్సెంట్. అదే ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుందని అదే ఈ పాయింట్ అండి. అండ్ మనం ప్రతి ఒక్కటి పొటెన్షియల్ ఇంటర్వెన్షన్స్ అవసరం అయ్యే కేసెస్కి, పొటెన్షియల్ ఇంటర్వెన్షన్స్ అంటే లైక్ కంప్రెషన్స్, మెడికేషన్స్ ఇలాంటివి వస్తాయి. అలాంటివి అవసరమయ్యే కేసెస్కి మనం కంపల్సరీ కన్సెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది యాంటీనేటల్ కౌన్సిలింగ్లోనే. ఎక్కువగా రిస్క్ ఉండే కేసెస్ ఏంటంటే ప్రీటర్మ్ బర్త్ డెలివరీస్ ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ మనం కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకు ఉన్న కాంప్లికేషన్స్ ఏంటో మనకు తెలుసు కనుక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. NICUలో ఎలాంటి కేర్ నీడ్ ఉంటుందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మన NICUకి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ అదర్ కాంప్లికేషన్స్ ఏంటంటే మెకోనియం స్టైన్ కేసెస్ అండ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కన్సెప్షన్ కేసెస్, కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ కేసెస్ అండ్ డిఫార్మిటీస్, ఎనామలీస్ ఇలాంటి చాలా రిస్క్ కేసెస్ ఉన్నాయి. రిస్క్ బర్త్ అనేవి జరుగుతాయి. ఇలాంటి కేసెస్కి మనం స్పెషల్ యాంటీనేటల్ కౌన్సిలింగ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది.
యాంటీనేటల్ కౌన్సిలింగ్ అనేది బాగా జరగాలంటే టీమ్ కమ్యూనికేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎవరెవరికంటే ఆబ్స్టెట్రిక్ వాళ్ళకి అండ్ నియోనేటల్ టీమ్ మెంబర్స్కి కోఆర్డినేషన్ ఎప్పుడైతే మంచిగా ఉంటుందో డ్యూరింగ్ డెలివరీ కూడా యాంటీనేటల్ కౌన్సిలింగ్ అనేది ది బెస్ట్ అందజేయగలరు. అండ్ ఈ కౌన్సిలింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే రెడ్యూస్ పేరెంటల్ యాంగ్జైటీ అంటే పేరెంటల్ ఆందోళనని తీసివేయచ్చు, భయాన్ని తొలగించవచ్చు అండ్ వాళ్ళని నియోనేటల్ రెసిస్టేషన్ కోసం ప్రిపేర్ చేయొచ్చు. అండ్ ప్రతి ఒక్క మన డిసిషన్ మేకింగ్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది కౌన్సిలింగ్. ఎందుకంటే ఆల్రెడీ మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి. అయితే ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు చేయాలి? ఐడియల్గా ఈ కౌన్సిలింగ్ అనేది ప్రీనేటల్ విజిట్స్లోనే స్టార్ట్ చేయాలి. హై రిస్క్ కేసెస్కి మాత్రం బిఫోర్ లేబర్, డ్యూరింగ్ లేబర్, ఆఫ్టర్ డెలివరీ మనం కౌన్సిల్ చేయాలి. అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి యాంటీనేటల్ కౌన్సిలింగ్ అనేది అందించగలిగితే పేరెంట్స్లో ఉన్న ఆందోళనను తీసివేసి ధైర్యాన్ని నింపచ్చు అండ్ మంచి రెసిస్టేషన్ కేర్ని అందించి మరిన్ని అవుట్కమ్స్ని పొందుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం యాంటీనేటల్ కౌన్సిలింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. లెట్స్ మూవ్ అవర్ నెక్స్ట్ టాపిక్కి స్టీమ్ బ్రీఫింగ్. వాట్ ఈజ్ స్టీమ్ బ్రీఫింగ్ అంటే ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. టీమ్ బ్రీఫింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఉంది ఎన్ఆర్పిలో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాంటిసిపేట్ అంటే మనం ముందుగానే గ్రహించగలగాలి రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి. ఐడెంటిఫై పొటెన్షియల్ రిస్క్స్ అండ్ ప్రిపేర్ ఫర్ దెమ్ అంటే మనం పొటెన్షియల్ రిస్క్స్ని ముందుగానే ఐడెంటిఫై చేసి గ్రహించగలిగి ఏమేమి అవసరమో దానికి తగ్గట్టు మన టీమ్ మెంబర్స్ని ప్రిపేర్ చేయాలి. అండ్ అసైన్ అంటే కేటాయించడం. క్లియర్లీ డిఫైన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఎవరి రోల్స్ వాళ్ళకి, ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి క్లియర్గా మనం డిఫైన్ చేయాలి, కేటాయించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజ్ అంటే ఏర్పాటు చేయాలి. ఏం ఏర్పాటు చేయాలి? ఎక్విప్మెంట్ మనకి రెడీగా అవైలబుల్గా ఉందా లేదా, రిసోర్సెస్ అనేవి అవైలబుల్గా రెడీగా ఉన్నాయా లేవా అనేది మనం చూసుకొని ఏర్పాటు చేసుకోగలగాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉందా లేదా, మంచి కమ్యూనికేషన్ ఛానల్స్ని మనం ప్రిఫర్ చేయాలి. ఈ టీమ్ బ్రీఫింగ్ అనేది 3 విధాలుగా చేయొచ్చు. అవి ఏంటంటే ప్రీ రెసిస్టేషనల్ బ్రీఫింగ్, డ్యూరింగ్ రెసిస్టేషన్ బ్రీఫింగ్, పోస్ట్ రెసిస్టేషన్ బ్రీఫింగ్. ప్రీ రెసిస్టేషన్ బ్రీఫింగ్ అంటే బిఫోర్ ఎవ్రీ డెలివరీ ఎస్పెషల్లీ హై రిస్క్ వన్స్ హ్యాపెన్ ప్రీ రెసిస్టేషన్ బ్రీఫింగ్. ఎలా జరుగుతుంది? మనం మెటర్నల్ హిస్టరీని, పొటెన్షియల్ నియోనేటల్ ఇష్యూస్ని రివ్యూ చేసినప్పుడు ఎవరి రోల్స్ని వాళ్ళకి అసైన్ చేయాలి టీమ్ మెంబర్స్కి. ఎగ్జాంపుల్, ఎయిర్వే మేనేజర్ ఒకరు, కంప్రెషర్ ఒకరు, హార్ట్ రేట్ చూసేది ఒకరు, బ్రీతింగ్ ప్యాటర్న్ చూసేది ఒకరు, వెయిన్ యాక్సెస్ తీసుకునేది ఒకరు, అండ్ కమ్యూనికేట్ చేసేది ఒకరు, లీడింగ్ చేసేది ఒకరు అని చెప్పి ఎవరి రోల్స్ని వాళ్ళకి మనం అసైన్ చేయగలగాలి. నెక్స్ట్, ఎక్విప్మెంట్ అనేది రెడీగా ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ డిస్కసెస్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఈ స్టెప్ తర్వాత ఇది చేద్దాం, దీని తర్వాత అది చేద్దాం అని చెప్పి ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ముందుగానే డిస్కస్ చేసుకోవాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ప్రీ రెసిస్టేషనల్ బ్రీఫింగ్లో అంటే బిఫోర్ ఎవ్రీ డెలివరీలో కూడా ఇలా జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్యూరింగ్ రెసిస్టేషన్ బ్రీఫింగ్ అంటే రెసిస్టేషన్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది, ఎలా చేయాలి అంటే ప్రొవైడ్స్ అప్డేట్స్ ఆన్ ది న్యూ బోర్న్స్ కండిషన్. అంటే న్యూ బోర్న్ కండిషన్ ఇఫ్ హార్ట్ రేట్ ఈజ్ లెస్ ఉంది, సో అది ఇంప్రూవ్ అయిందా లేదా, రెస్పిరేషన్ ప్యాటర్న్ బాగాలేదు, అది ఇంప్రూవ్ అయిందా లేదా, క్రై చేసిందా లేదా బేబీ, హార్ట్ రేట్ చూసుకోవాలి, రెస్పిరేషన్ ప్యాటర్న్ చూసుకోవాలి, సైనసెస్ ఇంప్రూవ్ అయిందా లేదా చూసుకొని అప్డేట్స్ అనేవి ఇవ్వాలి. నెక్స్ట్, వెరిఫై ఇంటర్వెన్షన్స్ అండ్ దేర్ ఎఫెక్టివ్నెస్ అంటే ఇంటర్వెన్షన్స్ని అండ్ వాళ్ళు ఎఫెక్టివ్గా ఎలా చేస్తున్నారా లేదా, మనం చేయగలుగుతున్నామా లేదా అని వెరిఫై చేయగలగాలి. అండ్ నెక్స్ట్, ఎంకరేజెస్ అంటే డ్యూరింగ్ రెసిస్టేషనల్ బ్రీఫింగ్లో కమ్యూనికేషన్ అనేది వెరీ క్లియర్గా ఉండాలి. ఇదంతా హ్యాపెన్ ఇన్ డ్యూరింగ్ రెసిస్టేషనల్ బ్రీఫింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్ట్ రెసిస్టేషనల్ బ్రీఫింగ్ అంటే ఏంటంటే రెసిస్టేషన్ జరిగిపోయాక జరిగేది
పోస్ట్ రిసస్టేషన్ డీబ్రీఫింగ్. పోస్ట్ రిసస్టేషన్ డీబ్రీఫింగ్లో ఏమవుతుందంటే రిసస్టేషన్ ప్రాసెస్ మొత్తం రివ్యూ చేయడం జరుగుతుంది. అండ్ ఏరియాస్ ఏవైనా ఇంప్రూవ్మెంట్కి ఉంటే అవి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఐడెంటిఫై చేసి అవి ఇంప్రూవ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది టీమ్ మెంబర్స్కి. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో రిసస్టేషన్లో వారు రోల్స్ని బట్టి వారు చేసే విధానాలను బట్టి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఎమోషనల్ సపోర్ట్ కూడా, ఎవరైనా తప్పు చేసినా ఇది కరెక్ట్ చేసుకోమని లేదా కరెక్ట్ చేసినప్పుడు అప్రిషియేట్ చేయడం, ఇలా ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు పోస్ట్ రిసస్టేషనల్ డీబ్రీఫింగ్లో. అయితే ఇది మంచిగా జరగడానికి కొన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కావాలి. అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా చూద్దాం. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏం కావాలంటే క్లియర్ రూల్స్, ఈచ్ టీమ్ మెంబర్ అండర్స్టాండ్ దేర్ రెస్పాన్సిబిలిటీస్. అంటే ప్రతి ఒక్క టీం మెంబరు వాళ్ళకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోగలగాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ సిచ్యువేషనల్ అవేర్నెస్, అంటే సిచ్యువేషన్ని అర్థం చేసుకోగలగాలి. మెయింటైన్ ఏ షేర్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సిచ్యువేషన్. నెక్స్ట్ వచ్చేసి రీసోర్స్ మేనేజ్మెంట్, ఎన్ష్యూరింగ్ ఎక్విప్మెంట్ అండ్ పర్సనల్ ఆర్ అవైలబుల్. ఎక్విప్మెంట్ అనేది అవైలబుల్గా ఉందా లేదా, పర్సనల్ వాళ్ళు అవైలబుల్గా ఉన్నారా లేదా అనేది ఎన్ష్యూర్ చేసుకోగలగాలి. నెక్స్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉండాలి. అండ్ ఈ డిజైనేటెడ్ లీడర్ గైడ్స్ ద టీమ్. అంటే ఎవరైతే ఏర్పాటు చేయబడ్డారో ఆ లీడర్ అనేవాళ్ళు టీమ్ని గైడ్ చేసే విధంగా ఉండాలి. దెన్ బెనిఫిట్స్ ఆఫ్ టీమ్ బ్రీఫింగ్, ఇంప్రూవ్ టీమ్ కోఆర్డినేషన్. టీమ్ మెంబర్స్ మధ్యలో కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తప్పులు అనేవి జరగడం తగ్గుతాయి. అండ్ పేషెంట్ సేఫ్టీ అనేది పెరుగుతుంది. అండ్ ఒకరి ద్వారా ఒకరు నేర్చుకోగలం. సో టీమ్ బ్రీఫింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ఎన్ఆర్పి. సో అవర్ నెక్స్ట్ టాపిక్ ఇస్ ఎక్విప్మెంట్ చెక్. ఎక్విప్మెంట్ ఎలా చెక్ చేయాలి? ఎక్విప్మెంట్ చెక్ ఈజ్ ద ఎన్ఆర్పి ఎసెన్షియల్ పార్ట్. దీని జనరల్ ప్రిన్సిపల్స్ ఏంటంటే అవైలబిలిటీ, అవసరమైన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ రెడీగా అవైలబుల్గా డెలివరీ ఏరియా దగ్గర ఉందో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షనాలిటీ, అవైలబుల్గా ఉన్న ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఫంక్షన్ కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లెన్లీనెస్ అంటే ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ క్లీన్గా ప్రాపర్గా మెయింటైన్ అవుతుందా లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సైజ్ అప్రోప్రియేట్నెస్, అండ్ సెలెక్ట్ ఎక్విప్మెంట్ సైజెస్ అప్రోప్రియేట్ ఫర్ ద జెస్టేషనల్ ఏజ్ ఆఫ్ ద న్యూబార్న్. జెస్టేషనల్ ఏజ్ ఆఫ్ ద న్యూబార్న్ తగ్గట్టు ఎక్విప్మెంట్ సైజెస్ అనేవి ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. లైక్ యాంబూ మాస్క్లు, ఈటీ సైజెస్ అండ్ లారింజోస్కోప్ సెట్స్ అండ్ సక్షన్ క్యాథెటర్స్, ఫీడింగ్ ట్యూబ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అకార్డింగ్ టు ద gestational age of newborn. We have to check some specific equipments like suction equipment, oxygen delivery, PPV, like that equipment only. సక్షన్ ఎక్విప్మెంట్ ఎలా చెక్ చేసుకోవాలంటే ప్రెజర్ 80 to 100 ఉందా లేదా, అంటే ప్రెజర్స్ ప్రీ టైంకి వేరేగా ఎక్స్ట్రీమ్ ప్రీ టైంకి వేరేగా జెస్టేషన్ బట్టి ఉంటుంది. అది మనం ఫర్దర్ వీడియోస్లో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పటికైతే 80 to 100 mmHg ఉందా లేదా ప్రెజర్ అనేది చెక్ చేసుకోవాలి జెస్టేషన్ బట్టి. అండ్ సక్షన్ ఆపరేటర్ అనేది వర్క్ చేస్తుందా లేదా, వ్యాక్యూమ్ సెట్ అనేది వర్క్ చేస్తుందా లేదో, అండ్ ఎన్ష్యూర్ సక్షన్ క్యాథెటర్ అనేది అప్రోప్రియేట్ సైజ్ ఉందా లేదో మనం రెడీగా పెట్టుకొని చెక్ చేసుకోవాలి. అండ్ ఆక్సిజన్ డెలివరీ అంటే కన్ఫర్మ్ అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ సోర్స్ అనేది అవైలబుల్గా ఉందా లేదా, ఫ్లోమేట్ అనేది ఫంక్షన్ చేస్తుందా లేదా, ఆక్సిజన్ ట్యూబింగ్ నుంచి ఏమైనా లీక్స్ కానీ డ్యామేజెస్ కానీ ఉన్నాయా లేదా, అప్రోప్రియేట్ సైజ్ ఆఫ్ ఆక్సిజన్ మాస్క్, అంటే నేజల్ ప్రాన్స్ వాడతాం మనం నియోనెటల్ నేజల్ ప్రాన్స్ అనేది అవైలబుల్గా ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పీపీవీ అంటే మనం 2 టైప్స్ ఇస్తాము, పిఐపి అండ్ పిఈ. ఫ్లో ఇన్ఫ్లేటింగ్ బ్యాగ్తో ఇస్తాము అండ్ సెల్ఫ్ ఇన్ఫ్లేటింగ్ బ్యాగ్తో కూడా ఇస్తాము. లైక్ యాంబు, అవి కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా. ఇన్ కేస్ టీపీఎస్ రెసిస్టరేటర్ పట్టుకొని వెళ్తే టీపీఎస్ రెసిస్టరేటర్ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. యాంబు మాస్క్ అప్రోప్రియేట్ సైజ్ ఉన్నాయా లేవా, అండ్ అవి ఏమైనా లీక్స్ ఉన్నాయా అని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. కొన్ని ఎక్విప్మెంట్స్ చూడండి, బల్బ్ సక్కర్, సక్షన్ క్యాథెటర్, వ్యాక్యూమ్ సెట్,
oxygen cylinder, ambu bag, flow inflating bag, neopuff, appropriate size of ambu masks and bag with reservoir. Another equipment like laryngoscope and endotracheal tubes with the appropriate size of laryngoscope lead and endotracheal tubes, cardiac monitors and medications like adrenaline, warming equipment like warmer and room temperature also we have to check, umbilical catheterization supplies like umbilical clamp and blade, and 2 clean sterile cloths. మనం డెలివరీ రూమ్కి ఎంటర్ అవ్వగానే ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే స్విచ్చెస్ ఆఫ్ చేసుకోవాలి, ఏసీ ఆఫ్ చేసుకోవాలి, రూమ్ టెంపరేచర్ నార్మల్ ఉందా లేదో చెక్ చేసుకోవాలి, రూమ్ అండ్ వార్మర్ ఆల్సో వామ్గా ఉండాలి, వార్మర్ ముందుగానే ఆన్ చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకునే ఎక్విప్మెంట్ అంతా రెడీగా ఉందా లేదో చెక్ చేసుకొని అవైలబుల్గా పెట్టుకోవాలి. Laryngoscope with plates, laryngeal mask, 80 tubes, monitor and vasoconitine injection or epinephrine, warmer, umbilical clamp, sterile towels. ఇలా మనం ముందుగానే ఎక్విప్మెంట్ చెక్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే రిససిటేషన్ ప్రాసెస్ అనేది డిలే ఉండకుండా ప్రశాంతంగా జరిగిపోతుంది. అండ్ ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ అనేది రిస్క్ చాలా తగ్గించబడుతుంది అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ రిససిటేషన్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టుమారో అవర్ టాపిక్ ఇస్ టర్మ్ జెస్టేషన్, గుడ్ టోన్ అండ్ బ్రీతింగ్ ఆర్ క్రైయింగ్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు క్రింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, అప్పుడే నేను రేపు పెట్టే వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.